మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మనకి పోరాటమే, ఈరోజు మనకి పోరాటమే. ఇంగ్లీష్లో ఏంటి రాశారండి? వార్ఫేర్ అనండి. పోరాటమే. ఎవరితోనండి అని అడగండి. ఒకరినొకరు చూసుకొని పోరాటమే అనుకున్నారనుకోండి, అది ప్రమాదం. అయితే ఈ పోరాటం మనకి మార్గము చూపెట్టినటువంటి యేసయ్య యొక్క పోరాటాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మన ముందున్నటువంటి పోరాటంలో యేసయ్యను మనం చూసాం గనక, పోరాటంలో జయం పొందినటువంటి యేసయ్యను మనము కూడా జయము పొందుతాం. అంచేత ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అర్థవంతమైన రీతిగా మీరు యొక్క మెసేజ్ని, అంటే వర్తమానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరి పోరాటం గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి? యేసయ్య యొక్క పోరాటం. ఆ పోరాటాన్ని ఎందుకు మనం నేర్చుకోవాలంటే, మన ముందు పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు పోరాటం ఏంటి, పోరాటంలో జయం ఎలాగ పొందాడు అంటే రెండు విషయాలు. పోరాటంలో జయం ఎక్కడ పొందాడు చెప్పడానికి ప్రయత్నించండి. వెరీ గుడ్, ఒక పాయింట్ వచ్చింది. అమ్మ యేసయ్య పోరాటం, అదే కరెక్టే. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది, మరణము అనే పాయింట్. ఎలాగొచ్చేస్తుందమ్మా నీకు ఇదంతా? ఏమోనండి. మొట్టమొదట సిలువ ద్వారా, రెండవది మరణము ద్వారా పోరాటాలను జయించాడు. చెప్పండి, దేని ద్వారా? సిలువ ద్వారా. అందుకే సిలువను లోతులు గుండా అర్థం చేసుకోవాలి. అప్పుడు సిలువలో ఎటువంటి పోరాటాన్ని ఆయన జయించాడు. క్రైస్తవులు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం లేని క్రైస్తవ్యం కాదు. అయితే పోరాటానికి ట్రైనింగ్ ఉంది గనక, నేర్చుకోవాలి గనక, ఇన్ని సంవత్సరాలు మనం ప్రభువులో ఉన్నా దేవుడు సిద్ధపరిచి ఇప్పుడు ఒక అవగాహన ఇచ్చి, పోరాటం వచ్చిన జయించడానికి, పోరాడడానికి దేవుడు మన కృపనిచ్చాడు. అందుకే ఇప్పుడు దేవుడి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సిలువలో గొప్ప విజయం అంటే పోరాటము ద్వారా విజయం సంపాదించాడు. మరణము ద్వారా గొప్ప విజయం, మరణించడం. అందుచేత రెండు విషయాలు, సిలువ వేయబడిటయు మరణించుటయు. ఇది తప్ప పోరాటంలో వేరేది లేదు. యేసు ప్రభు జీవితంలో, మన ప్రభు జీవితంలో, మన రక్షకుడి జీవితంలో, మనకి మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి మన ప్రభుని జీవితంలో సిలువ వేయబడుటయు మరణించుటయు, ఈ రెండు పోరాటాలని ఆయన జయించాడు. ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. 15, 16 కూడా అండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుని చేత సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మొదట మనము సిలువ ద్వారా గొప్ప విజయాన్ని, సిలువ ద్వారా పోరాటాన్ని ప్రభువు చూపెట్టాడు.
అందుకే ఇక్కడ ఈ వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, ఎవరెవరికి? ఒరే, యూదులకి మనకి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. ఏమంటున్నాడు? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండని ద్వేషమును. ఇశ్రాయేలీయులు జనాంగం అన్ని జనాంగాన్ని ఎలా చూస్తారండి? పురుగులుగా చూసినటువంటి వారితో సమానముగా దేవుడు, అది ఎలాగ సాధ్యమైంది? సిలువ ద్వారానే. అంటే సిలువ అంటే మామూలు విషయం కాదు సుమా. సిలువ అంటేనే శ్రమ. శ్రమల గుండా వెళ్ళినటువంటి మన ప్రభు సిలువ ద్వారాను మరణించుట ద్వారాను ఆయన పోరాడి గొప్ప విజయాన్ని సంపాదించాడు, మనకు విజయాన్ని అప్పచెప్పాడు. అందుకే అంటున్నాడు ఏంటంటే, విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయుట చేత, మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. తర్వాత ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూసారా? అంచేత వాక్యాలను నేను ఎందుకు ఇప్పుడు ఇలాగ చదువుతూ ఉన్నానంటే, మీరు అవగాహన చేసుకోవాలి. ఇక మీదట వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వచనం చదివితే అర్థం అవుతుంది. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుతూ ఉన్నప్పుడు అది అర్థం చేసుకోవడానికి ఒక మాట ఉంటుంది. ఆ మాటను అర్థం చేసుకుంటే అది మన బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. అది ఎప్పుడు కూడా ఇంక బయటికి వెళ్ళదు. అది హృదయంలో స్థిరస్థాయిగా ఉండిపోద్ది. ఆ మాటల్ని పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకం చేసినప్పుడు బలహీనమైనప్పుడు బలవంతులుగాను, పడిన టైంలో లేవనెత్తువాడుగాను ఆ మాటలే మనకి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఆ తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. మరియు అపరాధము వలనను. అమ్మా చూడరా, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచెను. ఈ మాటలు ఎందుకు నేను చదువుతున్నాను? ఆయన పోరాటంలో జయించాడంటే 2 విషయాల ద్వారా. ఒకటి శిలువలో, రెండవది మరణము. ఈ రెండిట్ల ద్వారా ఆయన పోరాటం. ఇప్పుడు మనం శిలువను గురించి చూస్తూ ఉన్నాం. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంకము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వచనాలు మీరు రాసుకొని వెళ్ళిపోయి పక్కన డైరీ పెట్టేయడం కాదు. మీ ఉపవాస ప్రార్థనలు, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఖాళీగా ఉండి మీరు బైబిల్ స్టడీ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఇలాంటివి తీసి ఈ మెసేజ్ల్లో ఆ మాటలు మీరు చదువుకున్నారనుకోండి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యాస అంటే ఆ భారం, నేను మళ్ళా చదవాలి, ధ్యానించాలి అని
బెరియన్స్ లాగా, బెరియా వారిలాగా. ఎప్పుడైతే తీసాడో పరిశుద్ధాత్ముడి దగ్గరికి వచ్చేస్తాడు. మీరు పిలవలసిన పని లేదు. మీ ఆశను చూసి దగ్గరికి వచ్చి మీరు చదువుతూ ఉంటుండగా ఈరోజు మీరు అర్థం చేసుకున్న దానికంటే గొప్పదైనటువంటి అభిషేకముతో ఇంకా ఘనముగా లోతులు గుండా వాక్యమును అర్థం చేసుకోవడానికి దేవుడు కృపణిస్తాడు. మీ ఆశను బట్టి ఆత్మదేవుడు మనకు సహాయకుడయ్యా ఉంటాడు అన్నమాట. అంచేత ఆశ కలిగి ఉందాం. దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలి. అంటే అర్థం ఏంటి? వాక్యం చదవాలి, ప్రార్థించాలి, ఆరాధన చేయాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక తీతుకు 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతోనూ దుర్బోధన ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. ఇక్కడ ఇందాక సిలువల గురించి చూసాం, ఇప్పుడు మరణమును గురించి చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ మాటలు చదువుకొని వెళ్ళిపోతే అర్థం అవదు. అంటే ఆయన చనిపోవట ద్వారా, అంటే చనిపోవడం అంటే మామూలుగా చనిపోలేదు, పోరాటం చేసి సాతానుడు ఎంత కుయుక్తిగా ఎన్నెన్ని పన్నాగాలు పన్నాడంటే మనకి రక్షణ రాకుండా చేయడానికి వాడు ఎన్నెన్నో పన్నాగాలు. కానీ దేవుడు గొప్ప జ్ఞానవంతుడు గనక సిలువ వేయని వాడు అందరి చేత కేకలు వేయిస్తే ఆ సిలువ వేయబడినటువంటి యేసు వాడి యొక్క తల చెదగొట్టాడు. ఎంత విచిత్రం! వాడు మటుకు వాడే తల చెదగొట్టుకున్నాడు. జ్ఞానవంతుడిని అనుకున్నాడు, ప్రజలను మోటివేట్ చేశాడు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని. కానీ ఆ సిలువ వేయబడ్డం ద్వారా మన ప్రభు వాడు తల చిరుగుతుందని వాడికి తెలియదు. అందుకు మన దేవుడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు, మన జ్ఞానాన్ని ఇచ్చినవాడు గొప్పవాడు, వాక్యం అర్థం చేసుకోవడానికి కృపనిచ్చినటువంటి వాడు గొప్పవాడు. అటువంటి గొప్పవాడు మనకున్నాడు. అందుకు ఈ వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన సిలువ ద్వారాను ఆయన మరణించడం ద్వారాను అటువంటి పోరాటం మన జీవితాలలో ఆశీర్వాదదాయకమైంది అని చూడండి. అందుకే అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారినయుందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసులలో పాలివాడాయను. చూడండి ఎంత చక్కగా శిలువ ద్వారాను మరణించడం ద్వారాను ఆ గొప్ప పోరాటం మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించిందన్నమాట. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అంటే ఆ పోరాటం ఎలాగ పోరాడాడు అంటే ఆయన మరణము ద్వారా మరి నశింపజేయుటకు, ఎవరిని? సాతాన్ని నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అంటే ఆయన సంపూర్ణ మానవుడు, మనకు మాదిరిని చూపెట్టడానికి వచ్చాడు, మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాడు, ఒకే ఒక రక్షకుడుగా వచ్చాడు. ఆకాశము కింద భూమి మీద ఏకైక నామము, ఒకే ఒక నామము, అందులో గొప్ప రక్షణ మనకుంది. ఆ యొక్క గొప్ప రక్షణ మనకివ్వడానికి ఆయన పోరాటం అంట శిలువ ద్వారాను మరణించడం ద్వారాను గొప్ప విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు.
ఇప్పుడు మనకి దాని తాత్పర్యం అర్థం చేసుకోవడానికి పోరాటాలు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు యుద్ధ భూమిలో జరుగుతాయి. ఏంటి మొన్న ఏదో యుద్ధం భారత్ పాకిస్తాన్ చేసుకున్నారు, ఏంటమ్మా అది పేరు మర్చిపోయాను. సింధూర్ అంటే ఏంటమ్మా? ఓహో, మొగమాట పడుతున్నారా తిలకం అనుకోవడానికి, మీరు పెట్టుకోరు కనుక. ఏమండమ్మా? సింధూర్ అంటే ఎలాగ చేసుకున్నారు? యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చేదో చేస్తే ఇది మీరు చేశారు కనుక ఇది మేము చేస్తామని చెప్పి యుద్ధానికి. కానీ మన యుద్ధాలు ఎలాగుంటాయి? యేసయ్య శిలువ ద్వారా యుద్ధాన్ని జయించాడు, మరణించడం ద్వారా మరి జయించాడు. అంచేత ఆయన ఎక్కడ పోరాటం చేశాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. యోబు గ్రంథం కాదు, కీర్తనల గ్రంథం 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దున్నువారు ఎక్కడ దున్నారంటండి? ప్రభుని యొక్క వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఈ పోరాటం అంతా యేసుక్రీస్తు వారు ముఖ్య ఆయుధం ఏంటంటే, అంటే ఈ యొక్క శరీరం అంతా ఒలిచివేయబడినప్పుడు భూమి మీద ఎలాగైతే దున్నుతామో ఆయన శరీరాన్ని దున్నేశారంట. ఆ పోరాటాన్ని జయించడానికి ఆయన ఏం చేశారు చెప్పేసాను ఇందాక, మీరు పట్టుకుంటారేమో అనుకున్నాను. ప్రార్థన చేశారన్నాను. చూసారా? అందుకే మీరు ధ్యానం చేయడం లేదు. ప్రతి మాట సాక్ష్యం చెప్పినప్పుడు నేను చెప్పేస్తున్నప్పుడు దాంట్లో ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ఆయన వీపు మీద దున్నేస్తున్నా ఎంత భయంకరం అండి. అప్పుడే సొమసిల్లిపోతాం మనం. కానీ ఆయన ప్రార్థన అంట శిలువ ద్వారాను మరణించడం ద్వారాను గొప్ప విజయం సాధించి సాతానికి అపజయం తెచ్చి మనందరికీ రక్షణ మార్గం చూపెట్టడానికి, సమాధానాన్ని అనుగ్రహించడానికి, దేవుని సమాధానాన్ని. ఎంత అద్భుతం! ఆయన వీపు దున్నబడుతూ ఉందంట. అప్పుడు గొప్ప విజయం ఎలా సంపాదించాడమ్మా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా మాత్రమే విజయం. అందరం ప్రార్థన చేస్తున్నాం, విజయాలేవి? అయితే ప్రభు నువ్వు విజయం పొందేవా లేదా అని అడగడు. కానీ నా పిల్లలు ఇంకా నేర్చుకోవాలి. చేస్తున్నారు వారు ప్రార్థన, కానీ విజయంతో కూడిన ప్రార్థన వారు ఇంకా నేర్చుకోవాలి. అందుకే సంఘం, దైవజనుడు వాక్యం బోధించడం, కదిలించడం, వాక్యంతో దేవుని వాక్యంతో మనం కదిలింపబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుందంట. వాక్యాన్ని హృదయంలో స్థిరపరుస్తుందంట. ఆ వాక్యం మనల్ని బలపరుస్తుందంట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పోరాటమందు యేసుక్రీస్తు వాడిన ముఖ్య ఆయుధం చెప్పండి ఏంటి? ఆయుధం. ఆయన పోరాటంలో ఉన్నటువంటి ఆయుధం ఏంటండి? ప్రార్థన. ఇలాగ మనం నేర్చుకున్నాం అనుకోండి, శక్తి, తెలియని శక్తి మనలోనికి వస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు రెండంచెల ఖడ్గమైనటువంటి ఆయన వాక్యము ప్రాణాత్మ శరీరములను మూలుగులను విభజించుకుంటూ లోనకి వెళ్ళి, ఎంత చక్కగా ఉంది హెబ్రీ 4:12లో వాక్యం ఎలాగా కార్యం చేస్తుంది. గెత్సెమను తోటలో ప్రవేశింపక ముందు, బాగా ఆలోచించండి, గెత్సెమను తోటలో ప్రవేశించక ముందు యోహాను 17వ అధ్యాయం దీర్ఘ ప్రార్థన 18:1 వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన దీర్ఘమైన ప్రార్థన ముగింపు 18వ అధ్యాయం 1వ వచనం. గెత్సెమనానికి వెళ్ళకముందు దీర్ఘమైన ప్రార్థన, తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తను ఏర్పాటు చేసుకున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. గ్రేట్ లాంగెస్ట్ ప్రేయర్ ప్రభువుది. యోహాను 17వ అధ్యాయం 18:1తో ముగింపబడ్డాది. మళ్ళా ఇప్పుడు గెత్సెమనములో ఆయన ప్రవేశించిన తరువాత ఆయన ప్రార్థన ఎలాగుందో తెలుసా? మత్తయి 26 అనుకుంటాను, 26:37.
ఒకసారి చదవండి. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఇక్కడ విషయం చూస్తూ ఉన్నప్పుడు పేతురును జెబెదయి కుమారులు ఇద్దరును వెంట పెట్టుకొని, అంటే పేతురు యాకోబు యోహానుని వెంట పెట్టుకుని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అంటే బిగ్గరగా ప్రార్థిస్తూ ఉన్నాడంట. అంతిమ క్షణాలు వచ్చాయి, బిగ్గరగా ప్రార్థిస్తూ ఉన్నాడంట. మన ప్రార్థన చేసి అలిసిపోయి ఏం చేస్తున్నాడు ప్రభు అనుకుంటాం, కానీ ప్రభు అంట ప్రార్థన నేర్పాడు, ప్రార్థన చేశాడు, రాత్రులంతా ప్రార్థించాడు, దినమంతా బోధించాడు. 17వ అధ్యాయానికి వచ్చినప్పటికి దీర్ఘమైన ప్రార్థన చేశాడు. గెత్సేమను వనంలోనికి ఆఖరి ప్రార్థన. అది ఎటువంటి ప్రార్థన? బిగ్గరగా, వేదనతో, భారముతో, చెమట రక్త బిందువులుగా, అంటే రక్తం అయిపోయిందని కదా, అంత వేదన, వేడిగా శరీరం అంతా, కన్నుల్లో నుంచి, ప్రతి చోట నుంచి ఆ ప్రార్థన, బిగ్గరగా ప్రార్థన. అదంట విజయాన్ని ఇచ్చిందంట మనకి. ఆయన ఆయుధం ప్రార్థన. మన ఆయుధం గట్టిగా చెప్పండి. ఎంతమంది కలిసి అలా చెప్తారా మీరు? ఆయన ఆయుధం ప్రార్థన, మన ఆయుధం అది. అలా రావాలి. సాతానుడు పారిపోతాడు. మేము యొక్క మనసులో నుంచి, హృదయంలోనికి ఆ మాట దిగిపోద్ది. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. నీవెప్పుడు బలహీనంగా ఉన్నావో ఆత్మదేవుడు ఆ మాటని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పటి వరకు ప్రార్థించాను, గొప్ప విజయం ఇంకా రాలేదు. విజయం పొందడానికి నేను ఆ గెత్సెమను అన్న ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తు మొదలైంది మీలో. చెప్తేనే కానీ 10 సార్లు పిల్లలు నేర్చుకోరని రీతిగా అలాగా ఆ ప్రార్థన వాక్యం నేను చెప్తున్నప్పుడు అంకుల్ పాడమంటారేమో, పాస్టర్ గారు పాడమంటారేమో అని ధ్యానం నా మీదే ఉంటుంది, మాటల మీదే ఉంటుంది. అందుకే ఇప్పుడు వీళ్ళు రెడీ అయ్యారు. మధ్యలో టింగ్ అంది, అయితే వీళ్ళేమో ఏదో టంగ్ అనబోతున్నారని నేను ఆఫ్ చేశాను, మీరు పాట మొదలుపెట్టారు. సో దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనానికి వచ్చినప్పుడు, వారు పచ్చి మ్రానుకి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ప్రభువు వారు చెప్పారంట. దేని గురించి చెప్పారు చెప్పండి? ఇది నేను పశ్చిమానునే, మీరు ఎండిన వారు, నాకే ఇలాగ చేశారంటే మీకు ఇంకెలాగా? ఇప్పుడు సంఘం బాధల్లో ఉంది, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది, కొడుతూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు, అన్యాయపు సాక్ష్యాలు పెడుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఉంచుతూ ఉన్నారు, జైళ్ళకి పంపుతూ ఉన్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకు మన విజయం సిలువలో ఉంది, మన విజయం మరణించటం ద్వారా ఉంది. దీని ఆయుధం ప్రభువు ప్రార్థన. మనకు కూడా అదే ప్రభువారు ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఆయుధాల గురించి అనగానే ఏం చదువుతాం? ఎఫ్సి 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువమ్మా. నువ్వు 18 వరకు చదవరా, స్లోగా చదువుకుని అందరూ ఆలకించండి. ఏలయనగా మనము పోరాడునది
శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారివై నిలువబడుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలును పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండిడి. ఇప్పుడు వరకు మనం ఆయుధాల గురించి, ఆ ఆయుధం ద్వారా ఎలా జయిస్తాం అనేది ఎక్కువ మెసేజ్లు ఆలకించాం. కానీ ఈరోజు ఆ 12వ వచనం నుంచి 18వ వచనానికి వచ్చినప్పుడు మరి మనకి 17వ వచనం వరకు ఆయుధాలన్నిటి గురించి చెప్పాడు. ఇది తొడుక్కోండి, ఇది తొడుక్కోండి, ఇది తొడుక్కోండి, ఇది ధరించుకోండి, ఇందులో ఇలా చేయండి, ఇవన్నీ కూడా ఆయుధాల గురించి చెప్పాడు. అయితే ఎటువంటి ఆయుధాలు? లోకములో ఉన్నటువంటి వారు రకరకాల ఆయుధాలు పట్టుకుంటారు. 18వ వచనం వచ్చినప్పటికీ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 18వ వచనం సమాప్తి చేశాడు. అన్నిటితో మీరేం చేయమంటున్నాడు? విజ్ఞాపన చేయుతూ పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ మీదనున్న ఆయుధాలన్నీ కూడా మనమంట పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నప్పుడంట ఈ మీదనిచ్చాడు చూసారా, ఈ యొక్క ఆయుధాలన్నీ కూడా అవంట అంతర్లీన శక్తినిచ్చేవంట. ఆంతర్యంలో శక్తినిచ్చేవి, అంతర్లీన శక్తినిచ్చేవి ఈ యొక్క ఆయుధాలన్నీ 12 నుంచి 17 వరకు. ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నామంటే ఒకవేళ కత్తులు పట్టుకుంటారు, మనం వాక్యం అనే కత్తిని పట్టుకుందాం, ఇలాగ రకరకాలుగా. ఇది ఎందుకంటే మనం శరీరాలతో కూడా మనం పోరాడుంది. ఎవరితో మనం పోరాడుతూ ఉన్నాము? ఆకాశ సంబంధం ఉన్నటువంటి శక్తులతో పోరాడుతూ ఉన్నాం. మన పోరాటం సాతానుతో, చీకటి శక్తులతో మన పోరాటం. అయితే ఈ మీద నున్నవన్నీ కూడా ధరించుకోండి 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 అని ఎందుకన్నాడంటే అవి అంతర్లీన శక్తినిచ్చేది. వీళ్ళు ఆర్మీ వాళ్ళు గట్టే ఏంటంటే డైరెక్ట్గా ఒకరినొకరు కొట్టుకోవాలి అని వెళ్తూ ఉంటారు. ఇంకా తెలివైన శత్రువులు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు వెనక నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళని కొడదామని ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు వెనక నుంచి వచ్చి మనల్ని కొడతారు. ఇవి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, వారి పన్నాగాలు, వారి ఆలోచనలు అవన్నీ కూడా. అయితే మనకు ఆత్మీయమైనది అంటే అంతర్లీన శక్తినిచ్చేది, ఆంతర్యములో శక్తినిచ్చేది. ఆ మీద ఉన్న ఆయుధాలన్నీ ఒక దగ్గర రాసుకోండి. ప్రార్థన విజ్ఞాపన మనం చేద్దాం, మెలకువ కలిగి ఉంటాం. అంతర్లీనంగా దేవుడు ఆత్మీయ శక్తిని మనకిస్తూ ఉంటాడు. అప్పుడు మనం విజ్ఞాపన చేస్తూ మన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా ఆత్మదేవుడు మనకి ప్రార్థనని ప్రోత్సహిస్తూ ఉంటాడో ఆ దిశలో మనం వెళ్ళినప్పుడు గొప్ప శక్తి, అంతర్లీన శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆత్మీయంగా నువ్వు బలం పొందుకుంటావు, నీ ప్రార్థనలో గొప్ప విజయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతర్లీన శక్తినిచ్చేది డాష్ ఏంటి అంటే కొంచెం ఆలోచించారు. అంత ప్రార్థనే కదా అని ప్రార్థన అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఓకే. ఇప్పుడు ఈ ప్రార్థన అనేక రీతిలుగా మనం చేసేస్తున్నాం, కానీ గోల్ని సాధించే రీతిగా మనం వెళ్ళాలి. అంటే మనం అక్కడికి రీచ్ అవ్వడానికి
ఈ యొక్క పరిస్థితులన్నిటిని ఛేదించుకొని ఆ గోల్ దగ్గరికి వెళ్ళడానికి, గమ్యము చేరడానికి. అంటే ప్రార్థనలో విజయమునిచ్చే సాధనాలు 7 ఉన్నాయంట. ఇప్పుడు మీకు జ్ఞాపకం రావాలి, నేను చెప్తూ ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చేయాలి. మనకంట ప్రార్థనలో అంటే 7 సాధనాలు. సాధనం అంటే ఏంటి? అంటే గమ్యం చేరడానికి. ఏదైనా ఒక సాధనం లేకుండా మనం గమ్యంకి వెళ్ళాం. అలాగే ప్రార్థనకి కూడా 7 సాధనాలు ఉన్నాయంట. ప్రార్థనకు కూడా 7 సాధనాలు ఉన్నాయంట. అంటే క్రమశిక్షణతో కూడినటువంటి ప్రయాస, అంటే డిసిప్లైన్. అంటే మనకు ఒక ఎఫర్ట్ ఉండాలంట, క్రమశిక్షణ ఎఫర్ట్ ఉండాలంట. అంటే అప్పుడు సాధనాన్ని అంటే మనం సాధించగలన్నమాట. సాధనం ద్వారా ఎఫర్ట్ ఉండాలి మనలో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దీన్ని మెథడ్ ఆఫ్ అచీవింగ్ గోల్. సాధనం అంటే అర్థం ఏంటంటే ఏ రీతిగా మనము ఈ గోల్ని రీచ్ అవ్వగలం, గురిని రీచ్ అవ్వగలం. మెథడ్, సాధనం. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు వరకు కూడా పోరాటం, ఎవరు పోరాటంలో జయించారు? మన యేసయ్య పోరాటంలో జయించాడు. ఏ విషయాల ద్వారా జయించాడు? శిలువ ద్వారాను మరణము ద్వారాను ఆయన జయించాడు. అంటే ఏ సాధనంతో? ప్రార్థనా సాధనంతో. సో ఇప్పుడు కూడా మనం కూడా అటువంటి ప్రార్థనా సాధనంతోనే జయించడానికి ఎన్ని ఉన్నాయమ్మా సాధనాలు? 7 ఉన్నాయి. అయితే ఒకటి, ఈ 7 మీలో లేవని కాదు. ఈ 7 క్రమశిక్షణలో, డిసిప్లైన్ ఆర్డర్లో మనం పెట్టినప్పుడు అంటే జయం పొందుతూ ఉంటాయి. వంక తింకరగా వెళ్ళిపోయాం అనుకోండి, జయం పొందలేం. అందుకే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి బేసిక్ ట్రైనింగ్ అంటారు, తర్వాత కామన్ ట్రైనింగ్ అంటారు, తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటారు. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏ పనిలో మనం నిపుణులం అయ్యాం, ఏ పని ద్వారా కార్యం చేయగలం. బేసిక్ చెప్పండి, కామన్, ప్రొఫెషనల్. అంటే క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి మనం వెళ్ళినట్లయితే ముందు వాళ్ళు మనకేమి నేర్పుతారు? లెఫ్ట్ రైట్ నేర్పుతారు. ఈ లెఫ్ట్ రైట్ ద్వారా క్రమశిక్షణ వస్తుంది. మిమ్మల్ని అందరినీ లెఫ్ట్ రైట్ చేయమన్నాం అనుకోండి, లెఫ్ట్ అంటే మీరు రైట్ వేస్తారు, ఒకళ్ళేమో లెఫ్ట్ వేస్తారు, ఒకరినొకరు గుద్దుకుంటారు లైన్లో వెళ్ళాలి కనుక. మరి ఎంతమంది ఆ పెరళ్ళలో చూడండి దగ్గరగానే ఉంటారు, ఎంతో దూరం లెఫ్ట్ రైట్ చేస్తారు. ఒక లెఫ్ట్ అయిపోయి రైట్ వేసాడు అనుకోండి, ముందున్నోడిని కొడతాడు. అప్పుడు మనకు పనిష్మెంట్ ఉంటుంది. అంచేత మనకి బేసిక్ కావాలి. తర్వాత మనకి చదువుతో కూడినటువంటి కామన్ ట్రైనింగ్, దానికి చదువును కూడా జోడించాలి. తర్వాత చదువుకొని జోడించినటువంటి దీంట్లో నువ్వు దేంట్లో నిపుణుడవు అని నీకు సైకాలజికల్ టెస్ట్ పెట్టి దాంట్లో నీ బుర్రను వారు గ్రహించి నీకు ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్, నువ్వు ఏ ట్రేడ్లో ఉండాలి అనేది నీకు ఇస్తారు. అప్పుడు ప్రొఫెషనల్ ట్రైనింగ్కి 6 months 9 months వెళ్తావు. ఇన్ని పనులు చేసిన తర్వాత నువ్వు ఉద్యోగస్తుడు అవుతావు. అప్పుడే ఉద్యోగానికి నువ్వు న్యాయము చేయగలవు, దేశానికి న్యాయం చేయగలవు. అంచేత ఇప్పుడు 7 సాధనాలని క్రమంలో పెట్టాం. మనందరం చేస్తున్నవే కానీ క్రమంలో పెట్టాం. క్రమంలో పెట్టి మనం ముందుకి వెళ్ళబోతూ ఉన్నాం. మొదటిది ఏమై ఉంటుంది? టీచర్లు చెప్పండి. అంటే మొదటిది ప్రార్థన. సుగుణ మాత్రం మార్కులు కొట్టేస్తుంది. అందుకే నేను
బహుమానం అని అనలేదు, ఎందుకంటే అన్నీ ఖాళీ అయిపోతాయి. ఏంటండి? ప్రార్థన. మొట్టమొదటిది ప్రార్థన. మరి మన ప్రార్థనకి 7 సాధనాలు ఉన్నప్పుడు ప్రార్థన ఎలాగవుద్ది? ప్రారంభం దేనితో చెయ్యాలి ప్రార్థన? ఎవరైనా అమ్మ చెప్పరా? అందరూ ఒకసారి వచ్చేసరేటి? మొట్టమొదటి ఏం కావాలండి? విశ్వాస సహితమైన ప్రార్థన మనకు కావాలి. అంటే నెంబర్ 1 చెప్పండి, ఏంటది? విశ్వాసము, ఫెయిత్ అంటారు. ఇప్పుడు మనం మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 చదవండి. 20 నుంచి 20. వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దీని అర్థం నేను చెప్పేస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభు శిష్యులు ఒక చోటకి వెళ్తూ ఉన్నారు. ప్రభువుకి ఆకలేసిందంట. అంజూరపు చెట్టుని చూశాడంట. ఏమి లేవంట? కాయలు లేవంట. కాయలు లేవు, ఫలాలు లేని చెట్టు ఎందుకు ఎండిపో అన్నాడంట. వీళ్ళందరూ ఆలకించారు శిష్యులు. వెళ్ళిపోయి పనులు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఈ చెట్టు ఎండిపోయిందంట. పేతురు ఆశ్చర్యంగా ఉండిపోయాడంట. నిన్నే కదా ప్రభు ఈ మాట అన్నాడు, ఎండిపో అని. ఎండిపోయిందేంటి అని శిష్యులందరితో కలిసి, ప్రభువా నీవు నిన్ను ఎండిపో అన్నావు కదా, చెట్టు ఎండిపోయింది అన్నాడంట. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పాలి. చూడకుండా చెప్పండి, చదివేశాం కదా. ఆయన శపిస్తే చెట్టు ఎండిపోయింది. మనం ఆజ్ఞాపిస్తే ఏమవుద్దంట? కొండ. ఎంత అద్భుతం అండి! ఆలోచించారా? ఎంత అద్భుతం! అందుకే యోహాను 14:12 అంటున్నాడు, మీరు వీటికంటే, అంటే నా యందు విశ్వాసముంచువాడు వీటికంటే గొప్ప కార్యములు, వాటికంటే గొప్ప నేను చెట్టుని శపించాను, మీరు ఏం చేయబోతున్నారు? కొండనే. మరి ఆఫ్రికాలో జరిగింది ఇంతకుముందు 2-3 సార్లు మీకు చెప్పాను. నిజంగా ఆ రాజు కూర్చున్నాడంట. ఏటి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు? కొండ నేను చూస్తుంటుండగా మీరు ప్రార్థించండి అన్నాడంట. దైవజనుడు విశ్వాసులు ప్రార్థించారంట, కొండ కదిలింది. నిజంగా జరిగింది ప్రపంచంలో. అమ్మ కొండ ఏంట్రా పేరు? అది ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? మళ్ళీ వెళ్ళి జ్ఞాపకం రాసుకోండి, మళ్ళీ వెళ్ళి చూసుకొని నెట్లోని అది రాసి ఉంచుకోండి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవడానికి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, కొండ అంటే అర్థం ఏంటి అంటే సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, కరువులున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అంటే మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉదయాన్నే సోదరుడితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు బీపీ ఎక్కువగా ఉందండి, షుగర్ ఎక్కువగా ఉందండి అంటే, ఈ టెన్షన్లు ఏం చేస్తాయంటే మనం ఉన్న రోగాన్ని పెంచుతూ ఉంటాయి. ఈ షుగరు, ఈ బీపీ అనేవి మనకున్న రోగాల్ని మన టెన్షన్ అంటే బుర్రలో పెట్టుకునే టెన్షన్. అండ్ డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ టెన్షన్ ఉంది, డబ్బులు లేని వారికి అలాగే ఉంది, పేదవాడికి ఉంది, భిక్షగాడికే ఉంది, అందరికీ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి కొండ వంటి సమస్యలైనా మీరు ప్రార్థించినట్లయితే విశ్వాసముతో
గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. వాటికంటే నేను చేశాను చూసారా అంటున్నాడు. నేను చేశాను చూసారా ఇవన్నీ, వాటికంటే మీరు, ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అయితే విశ్వాసము ద్వారానే అది సాధ్యం. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసం కొరకు ప్రార్థన ఉండాలి. రెండు కూడా. విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి, విశ్వాసాన్ని ఫలదాయకంగా ఉంటకు, విశ్వాసంలో మేము పెంచబడ్డానికి, ఎదగడానికి అని ప్రార్థన అది కావాలి మనకి. ప్రార్థన విశ్వాసం గురించి చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, రెండు కూడా. సో ఈ విషయాలు మనం గమనించాలి. ప్రార్థనకు విశ్వాసమే కావాలి. లూకా 22:32. ఎవరితో? పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకు నువ్వేం చేయాలంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. చూడు, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని అంటే నీలో విశ్వాసము పెరగాలని నేను ప్రార్థించాను తండ్రికి పేతురు అంటున్నాడు. ఇంకొక తండ్రి కూడా అంటూ ఉన్నాడు, నాలో అపనమ్మకంలో లేకుండా నా విశ్వాసాన్ని బలపరచులాగా నువ్వు కృప దయచేయండి అని అడుగుతున్నాడు. నా విశ్వాసాన్ని బలపరచండి. నువ్వు చేస్తావు, కానీ దాన్ని నేను సంపూర్ణంగా నమ్మడానికి నీవే నాకు సహాయం చేయండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి ఏంటి? 7 సాధనాల్లో మనకి సమయం అయిపోతుంది, అక్కడ చల్లబడిపోతూ ఉన్నాయి సమోసాలంటే. అంచేత అవి వేడిగా ఉండడానికి వెళ్ళాలి కనుక తొందరగా పయనిద్దాం. రెండోది ఏమై ఉంటుంది? క్రమశిక్షణలో వెళ్తున్నా, యథార్థం. ఇంకా అమ్మ చెప్పండి. పావురం ఒకటే రాసేస్తుంది, పావురం. ఓకే, చెప్పాలి. ప్రభు శిలువలో కూడా ప్రార్థించాడు. అది క్షమాపణ లేని ప్రార్థన ఎప్పుడు విజయం ఇవ్వదంట, మనల్ని బలపరచదంట, ఎదుగుదల అంతా కూడా ఆటంకపరచబడుతుందంట. ప్రభువు నేర్పాడు క్షమాపణ. కనుక వీరిని క్షమించి ప్రార్థనలో మొదట విశ్వాసము, రెండవది ఎప్పుడు ఇంక మర్చిపోకూడదు. ఒరే, మీకు ఆల్రెడీ ఈ బోధ చేశాను, కానీ మీరు ఎందుకు మర్చిపోయారు? మీరు సీక్వెన్స్ చెప్పేస్తారేమో అనుకున్నాను నేను. ఇది ఫిబ్రవరిలో చెప్పాను నేను మీకు. అని నాకు తెలుసు ఏంటంటే మీరు బెరియన్స్ లాగా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయలేదు. ధ్యానం చేస్తే కొంతైనా మైండ్లో ఉంటుంది. ఓకే, రెండవది క్షమాపణ, ఫర్గివ్నెస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. అరే, ఇక మీద నేను చదువుతాను, ఇంక మీరు చదవద్దు. మీరు ఒక్కొక్కసారి ఒక్క మాట చదవండి, 12వ వచనం చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. అంటే ఇదేంటంట? షరతుతో కూడిన విన్నపము. షరతుతో కూడిన విన్నపం అలాగే నేర్చుకోవాలి మనం. క్షమాపణ అంటే మీకు అర్థం కాదు. క్షమించామండి. ప్రభువు షరతుతో కూడినటువంటి ప్రార్థన అన్నమాట. చూడండి, విన్నపం ఇది ఏంటంట? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. షరతుతో కూడినటువంటి విన్నపం ఇది. యాకోబు 5:16. చూడండి, చాలా ఇంపార్టెంట్. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. చూడండి,
మీ పాపములు ఒకనితో ఒకడు ఎందుకు ఒప్పుకోవాలంట? ఇద్దరు కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు, ఒకరిలో క్షమాపణ లేదు, మీ మీదకే లోన్ ఏదో ఉంది గనక చెయ్యాలి గనక మనం ప్రార్థన చేస్తున్నాం. శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు. యోహాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, పేతురే నేటి మా అన్న, ఇంకెవరు లేరా అనుకున్నాడు. వీళ్ళు ముగ్గురే నేటి అని మిగతా 9 మంది అనుకున్నారు. అయితే ఆత్మదేవుడు వారిని బలపరిచినప్పుడు వారిలో ఐక్యత వచ్చింది. అందుకు ఈ క్షమాపణ అనేదంట ఒకరితో ఒకరు వారి పాపాలు ఒప్పుకోవాలి. మీరిద్దరు కలిసి ప్రేయర్ పవర్లో ఉన్నారు, లేకపోతే ఆ సోదరి మీద ఆ సోదరుడి మీద నీకేదైనా ఉండొచ్చు, నీ మీద వారికి కానీ వారి మీద నీకు కానీ. ప్రార్థనకు ముందు ఏం చేయాలంటే, సోదరి నన్ను క్షమించు, నీ గురించి నేను ఇలాగ అనుకున్నాను, తర్వాత తెలుసుకున్నాను నా తప్పని, నన్ను క్షమించాలి. దానికే ఉందిలేండి అని మీరు అంటారు. అనేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆవిడ ఇలాగ అనుకుందంట నా మీదని అక్కడ మొదలు పెడతారు. ఇక్కడ ఏంటంట, ఎంత చక్కనండి, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదయ్యుండును. అక్కడతోని మీ క్షమాపణలు పోవాలి. అంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఒకరి మీద ఒకరు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాలి, ప్రార్థన చేయాలి అని నీతిమంతుని ప్రార్థన అప్పుడు మీది దేవుడు ఆలకిస్తాడు. అక్కడితో క్లోజప్. కానీ మళ్ళా వచ్చి నాకేమీ లేదనుకో, తనకుందంట, చిన్న చెప్పింది నా గురించి అంటే, నాకు తెలుసులే ఆవిడ అరాడిదే అంటే తప్పు ఏం జరిగింది? అక్కడ ఒప్పేసుకున్నారు, ఇంటికి వచ్చి ఒకరితో చెప్పి తప్పు చేశారు, వాళ్ళు కూడా చిన్నది అందించారు ఆ సోదరి అరాడదని. దేవుడు మన ప్రార్థన ఎక్కడేంటండి? ప్రభువు మనల్ని క్షమించి మరిచిపోయాడు. నీవు నేను మర్చిపోవడం లేదు, మళ్ళీ అంటిస్తున్నాం వేరే వాళ్ళకి. అంటే నా గొప్పతనం, నేను పాస్టర్ గారు నండి అందరిలాంటి కాదండి, అందుకే నా మీద వాడు కక్ష ఉందంట బ్రదరు, కానీ ఈరోజు ఒప్పుకున్నాడులే అంటే అలాంటోడేలండి అని చెప్పి నేను తప్పు చేసినట్టు అక్కడ అయిపోయింది. ఇంకెవరికి మనం చెప్పవలసిన పని లేదు. పరిశుద్ధాత్మ నిన్ను దీవిస్తాడు, నీతిమంతునిగా దీవిస్తాడు. నీ ప్రార్థనను దేవుడు వింటాడు. నీ కుటుంబ జీవితం మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, వాళ్ళ జీవితం మారిపోద్ది. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు ఎక్కడ అంటే, క్షమాపణ అయిపోయిన తర్వాత ఇంక దాని విషయం రాకూడదు. దాని విషయం రాకూడదు. అప్పుడు మనమిద్దరం ఇదైపోయాం, కానీ ఇతరులకు అంటించాం. దేవుడు అస్సలు క్షమించడు. జాగ్రత్తగా ఉండాలి. శిలువ మీద యేసు ప్రభు వారు చేసినటువంటి మొదటి ప్రార్థనలోనే వీరిని క్షమించండి అంటే, ప్రార్థనలో విశ్వాసం కావాలి, రెండవది క్షమాపణ కావాలి. మనమంట ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరెవరి మీద ఏముందనో లిస్ట్ తయారు చేసుకోండి. ప్రభువా, వీరి మీద ఇవన్నీ నేను కలిగి ఉన్నాను, పరలోకానికి ఇవన్నీ ఆటంకం, ఇప్పటి వరకు నేను ఈ పని చేశాను, నన్ను క్షమించు, ఇక మీద నా సోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా క్షమాపణ కోరుతూ ఉన్నాను నీ సన్నిధిలో. నీ చిత్తమైతే ఒక్కొక్కరిని ఆయా సమయాల్లో నేను అడుగుతాను, నన్ను క్షమించు అని ఒక లిస్టు పట్టుకొని ఆ యొక్క అందరినీ క్షమించి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడు ఎంతగా నిన్ను బలపరుస్తాడో అంతగా నిన్ను బలపరుస్తాడు. అమ్మయ్య, 2 అయిపోయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 5 ఉన్నాయి. 5లో ఇప్పుడేం చదవాలి మనం? 3. అమ్మ, మీ బుర్రలు పనిచేయాలని అడుగుతున్నాను రా, టక్ చెప్పాలి. 5 ఉన్నాయండి, ఇప్పుడు ఎన్నోది? 2 అయిపోయి 3వదండి. అప్పుడు మీ యొక్క మనసు ఇక్కడ ఉంటుంది. అందుకు నేను అడగడం మిమ్మల్ని. టైం వేస్ట్ అయినా ఎందుకు అడుగుతున్నానంటే, మీ మనసులు ఇక్కడ ఉండాలి, నేను చెప్పింది మీరు వినాలి, విని వెళ్ళిపోవడం కాదు, కానీ అంత మనసులో పెట్టుకొని మీరు దీవింపబడాలి. 3వది ఏంటై ఉంటుంది? అమ్మ, అది చూసారైతే
ఫిబ్రవరి న్యూస్ ఇప్పుడు చూశారు. ఫిబ్రవరి న్యూస్ ఏముండాలి? మెలకువ కలిగి ఉండాలి. దానికి ఒక ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను. 10 మంది కన్యకలు వారు బయలుదేరారు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు ప్రభువు గురించే బయలుదేరారు. ఒక సమయం వచ్చింది, ప్రభు ఆలస్యం చేశాడు. ఇప్పుడు ఓపిక కావాలి మనకి. రాత్రి అయిపోయింది, ప్రయాణం చేసి పడుకున్నారు. బుద్ధిమంతులు పడుకున్నారు, బుద్ధి లేనివారు పడుకున్నారు. రాత్రి ఒక కేక వినబడిందంట. ఏంటా కేక? పెండ్లి కుమారుడు వచ్చాడు. వెంటనే 10 మంది లేచారంట. అంటే అప్పటి వరకు ప్రయాసపడి కలిసే వచ్చారు. కానీ బుద్ధిమంతులు వారు సిద్ధులలో నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. ఆరిపోయే స్థితిలో దివిటీలు ఉన్నాయి. మేము మీకు ఇవ్వలేం, మా దగ్గర సఫిషియెంట్గా, మీరు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. ఈ లోపలి ప్రభువు రాకడ వచ్చేసింది. కానీ చాలామంది మనం ఆ కేక వేసిన వారు ఎవరు? కేక వేసిన వారు మెలకువ కలిగి ఉండేటువంటి వారు, వాచ్మెన్స్. అంచేత మనం ఎలాగ ఉండాలంట? బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు కూడా ఇద్దరు పడుకున్నారు. కానీ కేక వేసినటువంటి వారు మెలకువ కలిగి ఉన్నారు. మనం ఏ గుంపులో ఉండాలని చెప్పుకున్నాం? కేక వేసే గుంపులో. అది నిజమైన మెలకువ. పాస్టర్ గారితో ఇది పంచుకుంటున్నప్పుడు వారు ఒక మాట అన్నారు. పాస్టర్ గారు, ఈ ప్రసంగాలు చేశాం కానీ ఈ కేక వేసిన వారు అనేది మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. కేక వేసే గుంపులో కేక ఎప్పుడు వేయగలుగుతాం? ఎప్పుడు మనం చూడగలుగుతాం? మెలకువగా ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక్క గడియ అయినను మీరు, ప్రభు అంటున్నాడు, ప్రార్థనకు నాతో వచ్చారు, నేను వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాను, వచ్చినప్పుడల్లా మీరు పడుకుంటున్నారు. ముమ్మారు వచ్చాడంట శిష్యుల దగ్గరికి. అంటే ఎంత బాధ అయిపోద్ది ప్రభువుకి. నేను తీసుకొచ్చిన 9 మందిని ఆ తోట అవతల పెట్టాను. వీళ్ళు నాతో ఉన్నవారు కదా, కోర్ కమిటీ వీరు, అన్నీ ఆలోచించే కమిటీ వీరు, సంఘ క్షేమం గురించి ఆలోచించే స్పెషల్ కమిటీ వీరు. అలాగే ప్రభువుతో ఈ కోర్ కమిటీ ఉన్నారు. వాళ్ళని ఎక్కడికైనా ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. గెత్సెమనే వనంలోకి తీసుకుని వచ్చాడు. వారికి నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు నేర్చుకుని మిగిలిన వారికి నేర్పాలి అని. కానీ వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఎందు గురించి వచ్చారు? ప్రార్థన గురించి వచ్చారు. రాతివేతంత దూరం ఆయన వెళ్ళి భారముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా విలపిస్తూ ఉన్నాడు. రక్తము చెమట బిందువులుగా అంత వేదనతో ప్రార్థన చేస్తూ, ప్రార్థన వీళ్ళకి వినపడుతుంది కానీ ఎందుకు మెలకువ లేదు. అప్పుడు ప్రభువు 3వసారి అన్నాడు, మీ యొక్క ఆత్మ అంటే నా కొరకు జీవించాలని, నాతో కలిసి ప్రార్థించాలని మీకు ఉంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనతగా చెప్పి అమ్మా. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇంకా పడుకుండి. ఎందుకు నేను మిమ్మల్ని తీసుకుని వచ్చాను? నా ఆఖరి గడి ఇది. నా కొరకు మీరు కలిసి ప్రార్థించాలి కదా, నన్ను బలపరచడానికి ప్రార్థించాలి కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పినా వాళ్ళకి అర్థం అవడం లేదు. నా గడి వచ్చేసింది, నన్ను పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు, ఇంకెక్కడితోనే ఎండ అయిపోబోతుంది. ఓకే, అలసిపోయారా నా పిల్లలారా, పడుకోండి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, పడుకోండి. దాని తర్వాత
పడుకుండిపోయాడు గనక పేతురు తప్పు చేశాడు. కత్తి వాడకూడదు, వాక్యమనే కత్తి పట్టుకోవలసింది. లోకరీతిగా కత్తి తీసాడు. అవన్నీ మనకు తెలిసినవే. ఎందుకు? మెలకువ లేకపోవడం వల్ల తొందరలు వస్తాయి, కోపం వస్తుంది, ఒకటి చేయబోయి ఒకటి చేస్తాం, విజయం మనం ఎప్పుడు సంపాదించుకోలేం. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కేక వేసే గుంపులో మనం ఉండాలి. పరమగీతాల్లోనికి వెళ్ళినప్పుడంట నిద్రలో ఉన్నప్పటికీ స్వరం వినబడుతుంది. నిద్రలో ఉన్నప్పటికీ స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం? ప్రియుని స్వరం వినబడుతుంది. లెగుద్దాం అనుకుంటుంది, స్వరం వినబడుతుంది, నిద్రలోనే ఉంది. అంటే ఆత్మ మేలుకొని ఉంది. కానీ లేచి వెళ్ళినప్పటికీ ఆలస్యం అయిపోయింది. ప్రియుడు లేడు, పరిగెడుతూ ఉంది, వెతుకుతూ ఉంది ప్రియుడు కొరకు. అంచేతంటే మనం నిద్రపోతున్నప్పటికీ మన ఆత్మ మేలుకొని ఉండాలి. ఎప్పుడుంటుంది ఆత్మ మేలుకొని? నిజముగా మన ప్రభువు కొరకు నిజంగా ప్రార్థించేవారమైతే, విజ్ఞాపన చేసేవారమైతే, ఆయన రాకడకు సిద్ధపడేవారమైతే, మనము శారీరక అలసట్లో నిద్రపోతున్న ఆత్మ మాత్రము అది మెలకువగా ఉండి ప్రభు స్వరాన్ని మనకి వినిపింపజేస్తుంది. చేతావని, హెచ్చరిక, అవన్నీ కూడా మనకి, ఆ మెలకువ మనకి కావాలి. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన మనం చేస్తామో, తర్వాత ఆ యొక్క విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, రమ్మన్నప్పుడల్లా వెళ్తూ ఉందంట, ఏ రోజు ఆగిపోలేదంట. ఈ అన్యాయం చేసే న్యాయాధిపతి ఆ విధవరాలకి చేశాడు. ఆ విధవరాలకి అన్యాయస్తుడే చేసినప్పుడు నేను మీకు చెయ్యనా? మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అన్నటువంటి రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఓకే, సమయం అవుతూ ఉంది కనుక మనం కొంచెం ముందుకి వెళ్దాం. అంచేత ఈ మెలకువ దేని కొరకు ఎవరైనా చెప్పాలి? మెలకువ దేని కొరకు వారు చూసి చెప్పొచ్చు ఎవరైనా. మెలకువ దేని కొరకు? చాలా చెప్పేస్తున్నారు కానీ అవసరమైన చెప్పడం లేదు. దేవుని స్వరము, మెలకువ కలిగి ఉంటే దేవుని స్వరం మనం వింటామంట. అంటే దేవునితో సంబంధం అంటే ప్రార్థనలో అభివృద్ధి, దేవునితో సంబంధం, మాట్లాడడమే కాదు, ఆయన మనతో మాట్లాడాలి కదా. అంచేత మనం చూడండి 7 విషయాలు మనం ప్రార్థనా గోపురంలో పెట్టాం. ఆఖరిని ఏం పెట్టాం? వేచి ఉండాలి. ఎందుకు వేచి ఉండాలి? ఎందుకు మెలకువగా ఉండాలి? ఆయన స్వరం వినాలి. ఓకే, ఇప్పుడు 4వ విషయానికి వెళ్దాం. 4వ విషయం మన అర్పణ, మన అంకితం, ఈల్డింగ్. అంకితం, అర్పణ, ఈ 2 కూడా. అంటే ఏంటి అంకితం, అర్పణ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 ముందు చదవండి ఎవరైనా. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూసారా ఎంత చక్కగా అంటున్నాడు? వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు, దేవుని చిత్తాన్ని, ప్రభువు మనకు చూపెడుతున్నటువంటి గొప్ప ఆదర్శం ఏంటి ఈ ప్రార్థనలో అనేది మనం చూసినప్పుడు, తండ్రి నా చిత్తం కాదయ్యా, ఇది నేను తాగలేనని నాకు తెలుసు, నేను తాగను అని నేను చెప్పను, ఏ పని నిమిత్తమైతే నన్ను పంపేవో ఆ పని నేను నెరవేర్చేవాడుగా ఉండాలి. అందుచేత నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే కానీ. ఇప్పుడు 42 చదువురా.
మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత అంటే తన జీవితం ఎలా ఈల్డింగ్, అంకితం చేసుకుంటున్నాడు, అర్పణ చేసుకుంటూ ఉన్నాడు. ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే. ఇది నువ్వు నన్ను తాగడానికే పంపావు, కానీ అంత ఈజీ కాదు. లోక పాపమంతా, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకోవడం. పాపరహితుడు మన పాపాలు ఆయన మీద వేసుకోవడం అది సాధ్యమైనటువంటిది కాదు. ఆయనను ఎంత చక్కగా అంటున్నాడంటే, దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక. అంటే చిన్న మాటల్లో ఎంత విషయాలు దాచబడి ఉన్నాయి. అది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అంత ఈజీగా అంకితం, అర్పణ చేసుకునే స్థితి కూడా కాదు. అయితే ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడంట, ధ్యానిస్తూ ఉన్నప్పుడంట, ఆ దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అందుకే అన్నాం కదా, విజయం సాధించడానికి ప్రార్థనలో 7 సాధనాలు. ఒక్కొక్కటి చదువుకొని వెళ్ళిపోతే విజయం సాలదు. ఒక్కొక్కటి మన జీవితంలో మనం సమర్పించుకుంటూ అటువంటి ప్రార్థన ఆత్మతో ప్రభువు దగ్గరికి చేరడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత చక్కగా. ఇప్పుడు 44వ వచనం చదవమ్మా. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొని. అంతేరా చాలు. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ఇక్కడ 2 విషయాలు మనం గమనిద్దాం. మొదటి ఆదాము ఒక తోటలో ఓడిపోయాడు. మొదటి ఆదాము దేవుని కుమారుడే. మొదటి ఆదాము దేవుడే సృజించాడు ఆదాముని, దేవుని కుమారుడే ఆయన. కానీ తోటలో ఏమైపోయాడు? ఓడిపోయాడు. రెండవ ఆదాము ఒక తోటలో జయించాడు. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం ఎంత అద్భుతం. ధ్యానిస్తూ ఉంటేనంట మన హృదయం ఆనందిస్తూ ఉంటుందంట. ఎక్కడి నుంచి ఎక్కడ కంపారిజన్. 4000 సంవత్సరాలకు ముందు జరిగినది 2000 సంవత్సరాలకు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కృపను బట్టి మన కొరకు పంపబడినటువంటి మరి తన కుమారుడైనటువంటి యేసు. మొదటి ఆదాము తోటలో ఓడిపోయాడు. రెండవ ఆదాము గెత్సెమనే తోటలో జయించాడు. తన్ను తాను అప్పచెప్పుకున్నాడంతే. ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే, చూడ్డానికి భయంకరంగా ఉందయ్యా అన్నాడు. అయినా నీ చిత్తమే అన్నాడు. ప్రభువా ఇది తాగడానికే నన్ను పంపించావని నాకు తెలుసు, కానీ ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తమే. అటువంటి ప్రార్థన చేయడంలో అప్పుడంట దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచెను. అంటే అన్ని సువార్తల్లో అది లేకపోవచ్చు. దేవదూతలు వచ్చి బలపరిచెను. 3వ మారు ప్రార్థిస్తూ ఉంటుండగా దేవదూతలు వచ్చారు, ప్రభువుని బలపరిచాయి, సిలువకు సిద్ధపరిచాయి, మరణానికి సిద్ధపరిచాయి. ఎందుకంటే దేవా నీ చిత్తమే జరుగును, నీ చిత్తమే జరుగును, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును. ఎంత అద్భుతం అమ్మా, ఎంత అద్భుతం. యేసు ప్రభు చివరి మాటల్లో కూడా తనను తానే అప్పజెప్పుకున్నాడు. తండ్రి నీ చేతికి అన్నాడు. చివరి ప్రార్థన 7వ దాంట్లో తండ్రి నీ చేతికి. అంటే ఇంకా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆత్మను తండ్రి చేతిలో పెట్టుకున్న వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని అంకితం, మన అర్పణ ఆ రీతిగా ఉన్నప్పుడంట ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు. మన యవనస్తులు, స్త్రీలు, పురుషులు, సంఘమైన మనందరం ఇలాగ అవలంబించినట్లయితే గొప్ప ఉద్యమం సంఘాలన్నింటిలో వస్తాయి. ఇది నీ కొరకు నా కొరకు కాదు. విశాఖపట్నంలో గొప్ప రివైవల్ రావాలి అంటే మనలో ప్రతి ఒక్కరూ, మన సంఘం, మన కుటుంబం
ఇటువంటి జీవితం జీవించినప్పుడంట దేవుని ఆత్మ అనేకులను అనేక విధములుగా మనలాగే సిద్ధపరుస్తుందంట. ఎప్పుడైతే సిద్ధపరిచిందో రివైవల్ మొదలవుతుంది. నీ వల్లే నా వల్లే కాదు, మనలాగే దేవుడు సేవకులను అనేక మందిని లేపి అనేక విధాలుగా వారు బోధిస్తూ ఉన్నారు. మనం వారి కొరకు ప్రార్థిస్తాం, వారు మన కొరకు ప్రార్థిస్తారు. ఆత్మదేవుని కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్ని అయిపోయామ్మా? 4 అయిపోయాయి. అదే అంటే చూడండి, నేనే చదువుతాను. 1 యోహాను 5:14. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనమాయనను కొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. అంటే సో ఆ రీతిగా మన విశ్వాసం. దేవుని వాక్యమే దేవుని చిత్తం. ఇదొకటి గమనించాలి. దేవుని వాక్యమే దేవుని చిత్తం. పరిశుద్ధముగా ఉండుట దేవుని చిత్తం. చూడండి, అలాంటి మాటలు చాలా సింపుల్గా చిన్న చిన్న మాటలే, వెరీ పవర్ఫుల్. మనకిష్టమైనట్లు దేవుని చిత్తాన్ని మార్చకూడదు. మనం మార్చేస్తున్నాం. ప్రభు, మా వ్యాపారం ఇలాగ ఉండాలనుకుంటున్నామయ్యా, మా ఉద్యోగం ఇలాగ ఉండాలనుకుంటున్నామయ్యా, మా కుటుంబం ఇలాగ ఉండాలనుకుంటున్నామయ్యా. అంటే ఏంటి? దేవా, మా చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. తెలియక మనం ఈ పనులు చేస్తున్నాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, కానీ మన చిత్తాన్ని దేవుడు నెరవేర్చడు. మన ప్రార్థనలో అక్కడ తప్పు అయిపోతుంది. ప్రభు, నువ్వు ఈ పని చేసేస్తే మేము అందరం కూడా నిన్ను నమ్మేసుకుంటాం ప్రభు అని. అంటే నీ చిత్తం నెరవేర్చాలా ప్రభు? దేవుని చిత్తం నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ప్రభు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నేను తాగలేను, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం. ప్రభువా, ఇది తాగడానికే నన్ను పంపావు కానీ అని మరి నీ చిత్తమే, తాగాలంటే నీవే నన్ను బలపరచు. ఎంత చక్కగా దేవుని చిత్తం, దేవుని చిత్తం. మనం ఏం చేస్తున్నాం? మన చిత్తం దేవుడిని నెరవేర్చాలంట. చాలా జాగ్రత్తగా మీరింటికి వెళ్ళి మీ ప్రార్థనని ఎన్నిసార్లు అలా చేశారు? మాకు ఇచ్చేసేస్తే మేము వచ్చేస్తాం, మాకు ఇచ్చేసేస్తే మీకు ఇచ్చేస్తాం, మాకు ఇచ్చేసేస్తే ఇలాగ చేస్తాం, మాకు ఇచ్చేసేస్తే అందరికీ భోజనాలు పెడతాం. చేసినా చేయకపోయినా నువ్వు చేయవలసింది చేయడమే. ఆయన చిత్తం నెరవేర్చబడాలి కానీ మన చిత్తం నెరవేర్చబడకూడదు. డెప్త్లోనికి వెళ్ళి ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఒక కుర్రోడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, మహారాష్ట్రకి రాజధానిగా కలకటాన్ని చెయ్యండి అయ్యా. ఏమంటున్నాడు? మహారాష్ట్ర చెప్పండి, చదువుకున్న వాళ్ళు చెప్పండి. మహారాష్ట్రను ఇప్పుడు మహారాష్ట్రకి ఏంటి రాజధాని? బొంబాయి. మనం ఏమని అడుగుతున్నాం? అయితే అక్కడ పిల్లడు అడుగుతున్నాడు, ఒకవేళ నీవు నేను అలాగా నా చిత్తం నెరవేర్చు, కలకటాగా మార్చి మహారాష్ట్రాన్ని రాజధానిగా. అలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం. పిల్లల ప్రార్థనలు అవి. మనం ఇప్పుడు ఎదిగాం, దేవుని చిత్తం ఏంటో అర్థం చేసుకున్నాం. ప్రభువా, మా చిత్తము కాదయ్యా. ప్రభువు నేర్పిన ప్రార్థన ఇది. మా చిత్తము కాదు, నీ చిత్తము, నీ చిత్తం. ఆయన చిత్త ప్రకారం మీరు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక జయాన్ని ఇస్తాడు, కానీ మన చిత్తం కాదు. అంచేత ప్రార్థనలు మనం మార్చుకుందాం. ప్రభువా, నాకు సీట్ ఇస్తే ఇవ్వడు. నీ చిత్తము నా పట్ల నెరవేర్చు, గొప్ప కార్యం చేస్తాడు. నాకు ఇది కావాలి అని నువ్వు అన్ను, నీ చిత్తం నెరవేర్చడం. ప్రభువా, నీ చిత్తం నా పట్ల నెరవేర్చు. అది ప్రార్థన అంటే. విజయాన్ని మనం చూస్తాం, ఆలస్యం ఉండదు, అద్భుతాలు మనం చూస్తాం. మన జీవితంలో అక్కడితో ఆగిపోదంట. ఆత్మదేవుడు ఇంకా 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 మనం బలపరుచుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దేవుని చిత్తము నెరవేర్చబడాలి కానీ మన చిత్తం కాదు. అది బాగా జ్ఞాపకం చేసుకో. 5వ దానికి కన్నీరు. అనేక సార్లు మనం ఈ కన్నీరు గురించి చెప్పుకున్నాం గనక ఈ కన్నీరు ప్రార్థన దేనికంటే ప్రభువే చెప్పాడు,
ప్రభు కొరకు ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీలను చూసి, అమ్మ నా కొరకు కాదు కానీ మీ కొరకును మీ పిల్లల కొరకు, మీ కొరకు మీ పిల్లల కొరకు కన్నీళ్ళు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. హెబ్రీ 5:7. పౌలు గారి ప్రార్థనను కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19:31. యూదుల కుట్ర వలన నాకు సోదరులను సంభవించినను, కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుండెనో మీకే తెలియను. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, కన్నీళ్ళు ప్రార్థన. తిమోతికి కూడా గొప్ప విశ్వాసం ఉంది. తిమోతి 2 తిమోతి 1:3 నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, పౌలు అంటున్నాడు, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు అంటే నీ విశ్వాసాన్ని జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే ప్రభు యొక్క కన్నీరుని చూసిన అపోస్తుడైనటువంటి పౌలు తను కన్నీరు కార్చాడు. మరి తనను వెంబడిస్తూ శిష్యునిగా ఉన్నటువంటి తిమోతిని చూసి అంటున్నాడు, నిన్ను బట్టి కూడా నేను కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాను, నాకు ఆనందముగా ఉంది నిన్ను చూసినప్పుడు. పౌలు అంటే ప్రభువుని పౌలు చూశాడు, పౌలునేమో తిమోతి చూశాడు. సో మనమేమో నేర్చుకోవాలి, తిమోతిని చూసి మనం కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థించుట నేర్చుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, కన్నీరు లేకపోతే కలతలే కలతలు అనండి మనసులో. దేవుని ముందు సాగిల పడితే చెప్పండి, మనుషుల దగ్గర నిలదొక్కుంటామంట. అంటే మనం మనుషుల మాటల దగ్గర పడిపోతూ ఉంటాం. బంధువులు వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాం. మనల్ని ప్రేమించిన పెద్ద వయస్కులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలని మనం పడిపోతూ ఉంటాం. వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పేస్తాం, వాళ్ళ దగ్గర మీరు చెప్పిందే కరెక్ట్ అంటాం. సో అన్ని రీతిలుగా మనం ఉంటాం. కానీ ఇక్కడంట దేవుని యందు సాగిలి పడితే దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ముందు వారు ఎన్ని రీతిలుగా ఉన్నా మనం నిలదొక్కుని ఆయన భక్తిలో, ఆయన నీతిలో, ఆయన కొరకు నిలబడేవారుగా మనం ఉంటాం. విలపించేవారే డాష్, విలపించేవారే విజేతలు. చెప్పండి, విలిపించేవారు ఎవరండి? చూసారా? అంటే సాధనాల్లో క్రమశిక్షణ మనం నేర్చుకున్నప్పుడంట ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సాధనాలు క్రమంలో లేకపోయి టేప్ రికార్డు ప్రార్థనలే చేసుకుంటే క్రమశిక్షణ ఉండదు, డిసిప్లైన్ లైఫ్ ఉండదు, మెథడ్ ఆఫ్ అచీవింగ్ గోల్ అనేది ఉండదు మన జీవితంలో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మనము మన పిల్లల కొరకు ఏడాలి అని చెప్పి విలాపవాక్యాల్లో 3:18, 2:18, 19 తర్వాత చదువుకుండ్రా. ఇప్పుడు 6వ దానికి వెళ్దాం. ఇది ఏకాంతముగా మనం ఉండవలసినటువంటి సమయం కూడా ఉంది. ఏకాంతముగా అంటే ఏకాంతముగా మనం ఉన్నప్పుడంట చీకటి మన దగ్గరికి వస్తుందంట. చీకటిని జయించే శక్తి కూడా మన దగ్గరికి వస్తుందంట ఏకాంతముగా ఉన్నప్పుడు. ఏంటి ఏకాంత ప్రార్థన అంటే? రహస్య ప్రార్థన, తలుపు వేసుకొని రహస్య ప్రార్థన. తర్వాత తలుపు వేసుకుని రహస్య ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఇది ఆన్లో ఉందా లేదా అమ్మా? ఆన్లో ఉందా లేదా? తలుపు వేసుకొని అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఈ దినాల్లో ఆఫ్ అయిందా లేదా? స్విచ్ ఆఫ్ చేసామనుకోండి,
అప్పుడంట ఏ తొందర ఉండదంట, ఏకాంతముగా ఉంటామంట, చీకటి గుండా పయనిస్తూ వెలుగును చూడగలుగుతామంట. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ప్రభు అంటున్నాడు సిలువలో నుంచి, నా దేవా నా దేవా అంటే ఏకాంతముగా అంటున్నాడు, ఇదిగో ఒంటరినైపోయాను, నీ చెయ్యి నన్ను విడిచిపెట్టే సమయం వచ్చేసింది, నేను భరించలేను, ఇప్పుడు వరకు కూడా నీ చెయ్యి నేను వదలలేదే, కానీ ఈ ప్రజానీకం కొరకు నన్ను పంపావు, నేను వదలకపోతే వీరికి రక్షణ లేదు, వదిలితే నా జీవితం అంధకారమే, అయినప్పటికీ నీ చిత్త ప్రకారము నువ్వు జరిగిస్తున్నావు కార్యం, నా దేవా నా దేవా నన్ను ఎలా. భయంకరమైన సమయం ఆయన జీవితంలో, తండ్రి చేయ విడిచినటువంటి పరిస్థితి. ఏ పరిస్థితి అనేది తట్టుకోగలరు, కానీ తండ్రి చేతి యొక్క విలువ అది ఎప్పుడు కూడా. కానీ మన కొరకంట అంధకారమైన 3 దినాలు అక్కడి నుంచి తన ప్రయాణం, చనిపోయిన 3 దినాలు, మళ్ళా తిరిగి లేచటనేది అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం 7వ దానికి వచ్చేస్తున్నాం, ధైర్యం. ఏంటండి అది? ధైర్యం. ఏంటి ధైర్యం అనేది మనం చూస్తూ ఉంటే, దేవాలయపు తెర పైనుండి కిందకి ఎంత అద్భుతం. ప్రభువు శిలువ మరణం అంట అప్పటి వరకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఏంటంటే యూదులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో అన్ని జనాంగమైన మనము కూడా ప్రవేశించేస్తున్నాం. ఎలాగిది సాధ్యం? శిలువలో ఆయన మరణం, ఆయన త్యాగం. దేవాలయపు తెర అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో మనల్ని ప్రవేశింపచేయడానికి ఎంత అద్భుతం. పాత నిబంధన అంతట్లో మనం చూసాం ఎంత గొప్ప విశేషం ఉంది ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో. కానీ ప్రభు శిలువ ద్వారా అవన్నీ పక్కకు పోయాయి. ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం చేరడానికి మార్గం ఏర్పాటైపోయింది. ఎంత అద్భుతం అది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం హెబ్రీ 4:14-16 చదువుకోండి. ఇంటికి వెళ్ళి 6-19, 20 వచనాలు కూడా చదువుకోండి. హెబ్రీ 4:14-16, 6వ అధ్యాయం 19, 20. కానాను విందులో ఏదో జరిగింది, లోటు వచ్చింది అక్కడికి. అక్కడ మరియ రావాల్సి వచ్చింది. ఇంకెవరు వచ్చారు అక్కడికి? పరిచారకులు కూడా వచ్చారు. ప్రభు దగ్గరికి డైరెక్ట్గా అవ్వలేదు. ప్రభు గొప్ప కార్యం చేయడానికి మరియ వచ్చింది అక్కడికి. తర్వాత ఇంకెవరు వచ్చారు? పరిచారకులు వచ్చారు. ఇప్పుడంటే మరియ అవసరం లేదు, పరిచారకుల అవసరం లేదు, డైరెక్ట్ దేవునితో. ఎటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన మరణం, ఆయన శిలువ. అబ్బా తండ్రి అని ఆయన మనం పిలవగలుగుతాం. రోమా 8:15. నేను అబ్బా అంటే అక్క అంటున్నారు. యేసు ద్వారా తండ్రికి. ఎందుకంటే నేడు మనకి కృప ఉంది, రేపు మనకి మహిమ ఉంది. నేడు మనకి కృపలో ఉన్నాం, రేపు మనకి మహిమ దాచబడి ఉంది. ఆనందములో మనం పాల్గొనపోతూ ఉన్నాం. ప్రార్థన తెస్తూ ఉంది మనకి విజయం. అంటే ఇళ్లలో వాక్యం పెట్టుకుంటాం, ప్రార్థన విక్టరీ ఏంటండి, ప్రేయర్ ఈజ్ విక్టరీ, లేకపోతే ప్రార్థన ద్వారా విజయం అని పెట్టుకుంటాం. కానీ విజయం ఉంది ఇటు మన ఇంట్లో. కానీ 7 సాధనాలలో ద్వారా మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళినప్పుడంట ఆ వాక్యానికి మీనింగ్ ఉంటుంది. మనం పెట్టుకున్న వాక్యానికి మీనింగ్ ఉంటుంది. మనం అర్థం చేసుకోగలుగుతాం, విజయం మనము సంపాదించుకోగలుగుతాం. అందరం లేచి నిలబడదాం. 5 నిమిషాల ఆరాధన ముగించుకోబోతూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టండి.
థ్యాంక్ యూ. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచు. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచున్నది. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచున్నది. దేవా యెహోవా, నీ కృపయే నన్ను ఆదరించెను. దేవా యెహోవా, నీ మాటలే నన్ను ధైర్యపరచెను. ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. అందరూ ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. దేవా యెహోవా, నీ ప్రేమయే నాకు విలువనిచ్చెను. దేవా యెహోవా, నీ హస్తమే నన్ను లేవనెత్తెను. వివరించగలనా నీ ప్రేమను, వర్ణించగలనా నీ కార్యములు. వివరించగలనా నీ ప్రేమను, వర్ణించగలనా నీ కార్యములు. మళ్ళీ ఒకసారి. ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. మహనీయుడా, జయశీలుడా, మరణము గెలిచిన మృత్యుంజయుడా. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచున్నది. నిత్యము. అలాగే చేతులు జోడించి శిరములు వంచుదాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థనలో విజయం సంపాదించడానికి, ప్రార్థనలో నీ యొక్క సన్నిధి సంబంధం కలిగి ఉండడానికి 7 సాధనాలను మేము నేర్చుకుని ఉన్నాము. అది మాలో ఫలింపచేయండి. ప్రతిదినము దాని అవగాహనతో మా ప్రార్థన జీవితం కట్టుకోవడానికి కృప దయచేయండి. ప్రతి అవరోధము దూరపరచండి. ఆత్మదేవుడా, ప్రతి వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, అలాగే సంఘ జీవితంలో మేము ఇవి నాయన అవలంబించి ప్రార్థన విజయము ద్వారా నీ రాకడకి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి మాకిచ్చినటువంటి బాధ్యత ప్రకారము అనేక ఆత్మల రక్షణ కొరకు నీ పనిలో ముందుకు సాగడానికి కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. రాబోయే వారంలో జరగబోయే కార్యములన్నిటిలో కూడా నేను ముఖ్యంగా సెల్ ప్రేయర్లలో కూడా నా తండ్రి ఆ కుటుంబాలని ప్రభువా, ఇదిగో పెద్దలైన వారి మీద నీకు అభిషేకం ఉంచి, ఇక్కడ ఎలాగైతే ఆదివారం నువ్వు మాతో మాట్లాడుతున్నావు, ప్రతి సెల్ ప్రేయర్లో కూడా నీ గొప్ప కార్యాలు చూడాలి. సెల్ నాయకులందరినీ కూడా నేను విశ్వాసంలో బలపరచండి. వారికి ఉన్నటువంటి పనిపాట్లలో కొంత సమయం త్యాగం చేస్తూ ఉన్నారయ్యా. వారిని దీవించండి. వారి వ్యాపారములను ఆశీర్వదించండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి 27వ తారీఖున యూత్ ఫెస్ట్ ఎందుకు ఏర్పాటు చేసావు మా దగ్గరలో? ఎప్పుడు ఒకే నాయకుడు వస్తున్నాడని మాకు అర్థమవుతుంది. అయినప్పటికీ నీ దాసుని మీద నీ యొక్క అభిషేకం ఉంచినప్పుడు, వారి పిల్లల్లో నీ అభిషేకం ఉంచినప్పుడు నాయన నీ గొప్ప కార్యాలు మా పిల్లలందరూ కూడా నా తండ్రి నూతన విషయాలను నేర్చుకొని, నూతన సమర్పణ, నూతన కమిట్మెంట్ వారి జీవితంలో నాయన వారు నా తండ్రి తీసుకోవడానికి ఆ దినాన్ని మంచి వాతావరణం ఇచ్చి ఘనముగా కార్యం జరిగించమని ప్రార్థిస్తూ, అలాగే రేపు నాయన పాస్టర్ యొక్క సహవాసంలో మాతో నా తండ్రి ఈ ప్రార్థన విజయమును గురించి నా తండ్రి మేము నాయన ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ ఆ క్రమాన్ని పాటించడం లేదు. ఆ సాధనాలని ప్రభు అనగా మెథడ్ ఆఫ్ అచీవింగ్ గోల్ అనే విషయంలో ఎందుకు తప్పిపోతూ ఉన్నాం మాకు తెలియజేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచండి. తిరిగి వెళ్ళుచుండగా నీ దీవెనల వరకు తోడుగా ఉంచి నీ క్షేమాన్ని దయచేసి వారిని పంపండి. అలాగే నా తండ్రి మాకు ఈరోజు నాయన స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే రాబోయే వారంలో నా తండ్రి లవ్ ఫీస్ట్ కొరకు మా సోదరులు సుధాకర్ గారి కుటుంబాన్ని నువ్వు దీవించండి. మహిమ ఘనత ప్రభావంలో పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే ఛే, శిలువ రక్తమే ఛే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాటుకు సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును, రాలేని వారికి, అయ్యో సార్వత్రిక సంఘం అంతటికి, ముఖ్యంగా నా ఇద్దరు జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలంతట్లో తోడుగా ఉండి నడిపించి మహిమను పొంది నుగాక అనే నామంలో ప్రకటిస్తూ ఉన్నా. ఆమెన్ అండ్ ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.